హేటర్స్ కి ఇది నార్మల్ ఆన్సర్ కాదు. తన బ్యాట్ తో ఒక్కొక్కడికి గోబ గుయ్యమనిపించాడు. అభిషేక్ శర్మ ఇస్ బ్యాక్. కాదు, అభిషేకింగ్ శర్మ ఇస్ బ్యాక్. ఎస్, పులి 2 అడుగులు వెనక్కేసిందంటే భయపడో ఓడిపోయినట్లు కాదు, వేటని ఊతికారేయడానికి రెడీ అయిందని అర్థం. అభిషేక్ శర్మకి అసలు ఆడడం రాదు, తప్పులు నేర్చుకోడు, తనను తీసేసి రింకు సింగ్ ని రిప్లేస్ చేయండి అని చెప్పి చాలా మంది ఇన్సల్ట్ చేశారు. డకౌట్స్ అయ్యే బ్యాట్స్మెన్ తో కప్పు గెలుస్తామని ఒకరు, అసలు ఓపెనర్ గానే పనికిరారని ఇంకొకరు, ఇలా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేశారు. కానీ ఫైనల్ మ్యాచ్ లో తన బ్యాట్ తో అందరి నోర్లు మూయించాడు. న్యూజిలాండ్ బౌలర్లని ఉత్తి కారేశాడు. తను డకౌట్ అయినప్పుడు నవ్విన నోర్లే తన సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే నోరెల్లబెట్టాయి. కేవలం 18 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు. 6 ఓవర్స్ లో టీమిండియాని 90 రన్స్ కు చేర్చాడు మన అభిషేకింగ్ శర్మ. హేటర్స్ కి ఇది నార్మల్ ఆన్సర్ కాదు, తన బ్యాట్ తో ఒక్కొక్కడికి గోబ గుయ్యమనిపించాడు. మ్యాచ్ అయ్యాక అభిషేక్ తన కన్నీళ్లతో అన్న మాటలు వింటే గూస్ బంప్స్ వస్తాయి. ఒక స్టేజ్ లో తనపై తనకే అనుమానం వచ్చినా కెప్టెన్ సూర్య, కోచ్ గంభీర్ తనపై ఉంచిన నమ్మకమే ఫైనల్స్ లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాడు. సో ఫైనల్ గా అహ్మదాబాద్ స్టేడియంలో లక్షలాది మంది మధ్య వరల్డ్ కప్ ని ముద్దాడాడు. ఆ క్షణం తన కళ్ళల్లో కనిపించిన ఆనందం తన విమర్శించిన ప్రతి ఒక్కడికి ఒక చెంపదెబ్బ లాంటిది. గెలిచాక గర్జించడం కాదు, గెలిచి సైలెంట్ గా కప్పును పట్టుకున్న దాంట్లోనే అసలైన కిక్ ఉంటుంది. విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, కానీ సైలెంట్ గా పని కానించి కప్ కొట్టేవాడే రియల్ హీరో. సో అభిషేక్ శర్మ ఫైర్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే లైక్ చేసి కామెంట్ లో అభిషేక్ ద ఛాంప్ అని కామెంట్ చేయండి.